నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీసా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీసా. ఏ మెహరీసా నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీసా. ఏ మెహరీసా మెహరాబాదున నిలకుని ఉన్నా మెహరాబాదున నిలకుని ఉన్నా నీ నగుమోము అందము గన్నా మెహరాబాదున నిలకుని ఉన్నా నీ నగుమోము అందము గన్నా. ఏ అందమైన వెగటేనన్నా ఏ అందమైన వెగటేనన్నా జగవేగ మోహన సుందరాకార జగవేగ మోహన సుందరాకార. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీసా. ఏ మెహరీసా ఏటి బాధలు ఎదురైన గాని ఏటి బాధలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని ఏటి బాధలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవ విడదీయకన్నా నీ పాద సేవ విడదీయకన్నా శరణాగతావన ఏమే బాబా శరణాగతావన ఏమే బాబా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీసా. ఏ మెహరీసా ఏ మెహరీసా. అవతార్ मेरे बाबा की
अवतार मेहर बाबा की जय। प्रेमये रूपमयी पुरमि वेलसिन वेल वेहि कन्नुलु चारुना అందం చూడగా వేయి నాల్కలు చాలునా ఆ తేజం పొగడగా ఆ నగవు ఆ మోము ఏమని పాడను కనుల పండుగగా ఏమని పాడను కనుల పండుగగా ప్రేమయే రూపమయే పుడమి వెలసిన వేళ ప్రేమయే రూపమయే పుడమి వెలసిన వేళ వేయి కన్నులు చాలునా అందం చూడగా
साम्राज्य विभो प्रेम साम्राज्य विभो కనులా పండువ కాలా अवतार में बाबा की जय अवतार में बाबा की जय भज रे प्रभु मेहरो मानस भज रे प्रभु मेहरो भज रे प्रभु मेहरो मानस भज रे प्रभु मेहरो प्रेम कृपा परिरंभन लो
मेहर बाबा की। रहीम बिना कोई राम नावे, गम के बिना कोई जाम नावे। रहीम बिना कोई राम नावे, गम के बिना कोई जाम नावे। रहीम बिना कोई राम ना आवे। कोई किसी का नहीं है जग में, राम बिना कोई काम नावे। कोई किसी का नहीं है जग में, राम बिना कोई काम नावे। रहीम बिना कोई राम नावे। हर दम हाजिर एक ईश्वर, हरि बिना कोई दाम नावे। हर दम हाजिर एक ईश्वर, हरि बिना कोई धाम नावे। रहीम बिना कोई राम नावे। रमज बिना गंज ना मिलेगा, कोई बिना कोई दाम नावे। रमज बिना गंज ना मिलेगा, किए बिना कोई दाम नावे। पहले भक्ति पीछे मुक्ति, पहले भक्ति पीछे मुक्ति। सुबह बिना कोई शाम नावे। रहीम बिना कोई नाम नावे, गम के बिना कोई जाम नावे। रहीम बिना कोई राम ना आवे। राम बिना है ना आखिरी सबको, प्रेम बिना कोई नाम नावे। राम बिना है ना आखिरी सबको, प्रेम बिना कोई नाम नावे। उमा के मुख प्रभु नाम है जारी, उमा के मुख प्रभु नाम है जारी। बोले बिना कोई नाम नावे। रहीम बिना कोई राम नावे, गम के बिना कोई जाम नावे। रहीम बिना कोई राम ना आवे। बरकार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। सृष्टि मर्मभू रूपमु, सृष्टि ताननु रूपमु मेरु रूपमु। सृष्टि मर्मभू रूपमु, सृष्टि ताननु रूपमु। सृष्टि मर्मभू रूपमु। करुण जगति
నిలపిన రూపము కలియుగ మోహన రూపము కరుణ జగతిలో నిలపిన రూపము కలియుగ మోహన రూపము నిరతము మనసున నిలిచెడి రూపము నిరతము మనసున నిలిచెడి రూపము నిజముగ మేరు రూపము సృష్టి రూపము సృష్టి దానను రూపము సృష్టి ప్రేమయే మేరు ప్రియతమ రూపము ప్రేమికుల మదిని దీపము ప్రేమయే మేరు ప్రియతమ రూపము ప్రేమికుల మదిని దీపము ప్రేమతో ప్రేమికులడిగడు నేమము ప్రేమతో ప్రేమికులడిగడు నేమము పుణ్యపు తలపుల రూపము సృష్టి రూపము సృష్టి దానను రూపము సృష్టి పరమ పుణ్యులకు పరిహరకరముగా అనుభవము సగెడు రూపము పరమ పుణ్యులకు పరిహరకరముగా అనుభవము సగెడు రూపము మెహరే నిజమని ముదమున నమ్మిన మెహరే నిజమని ముదమున నమ్మిన మెహరే నిజమని ముదమున నమ్మిన రామచంద్ర హృది తేజము సృష్టి రూపము సృష్టి దానను రూపము రూపము సృష్టి మర్మభూ రూపము अवतार मेरे बाबा कीजिए मेहर बाबा की जय मेहरु बाबा मदिडोला निरतमై తోచునెల్లపుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిడోలా నిరతమై తోచునెల్లపుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిడోలా ప్రేమ వికసించు తరుణములు చేరినవి ఎన్ని కోరికలు ప్రేమ వికసించు తరుణములు చేరినవి ఎన్ని కోరికలు తరుగరాని తపనలన్నీ తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబా మదిడోలా నిరతమై తోచునెల్లపుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय। ईशमे खेरीसा श्वास नीवे 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 आस अडियासल कर नीदे 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 ईशमे खेरीसा श्वास नीवे 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 आस अडियासल कर नीदे 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 నీవుగ నీవే నీవు ఉన్నది నీవు నేనుగ నీవే నీవు లేనిది నేను నీవుగ నీవే నీవు ఉన్నది నీవు నేనుగ నీవే నీవు లేనిది నేను ఎప్పుడున్న నీవు నీవే నీవు నేను లేను ఉన్నవాడు నీవే బాబా ఎప్పుడు 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 నేను లేను లేనే లేదు ఎప్పుడు 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 ఈశమే కెరీస శ్వాసకు నీవే 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 ఆశ అడి ఆశల కరడి నీదే 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 అంతటను నిండి ఉన్న నిండైన నీవు 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 కొన్ని చోట్ల కనబడక వినబడతావు 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 అంతటను నిండి ఉన్న నిండిన నీవు కొన్ని చోట్ల కనబడక వినబడతావు కనబడి వినబడిన వినబడి కనబడిన కనబడి వినబడిన వినబడి కనబడిన రెండు నీవే ఉన్నవాడవివే కదా ఎప్పుడు 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 ఉన్నదంత శూన్యము కాదా నిజము 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 ఈశమే గిరీశ శ్వాసకు నీవే 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 ఆశ అడి ఆశల గారడి నీదే 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 పిలుపును ఇచ్చావు రమ్మని నీవు 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 నిదురలో విన్నాము మత్తులో మేము 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 పిలుపును ఇచ్చావు రమ్మని నీవు నిదురలో విన్నాము మత్తులో మేము ఏమి విన్నామో ఎంత విన్నామో నీకే తెలుసును ఇప్పటికీ ఆ ప్రభు మాయే 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 ఎప్పటికీ కూడా అంతే 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 ఈశమే గిరీశ శ్వాసకు నీవే 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 ఆశ అడి ఆశల గారడి నీదే 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 अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की जय అందరికీ జై బాబా. మనం ఇంతవరకు కూడా సంకీర్తన చేసుకున్నాం. ప్రతి నెల 3వ ఆదివారం నాడు మన సోదరులు దయాశ్రీ డి శ్రీనివాసరావు గారి ద్వారా బాబా వారు
చాలా మంచి విశేషాలు మనకు చెప్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఏం చెప్పిస్తారు విందాం ఆయన ద్వారా. జై బాబు. अवतार नहीं बाबा की जय अवतार नहीं बाबा की जय अवतार नहीं बाबा की जय ఈ ప్రపంచంలో కొన్ని వేల ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఒకటి రెండు కావు, వేల సంఖ్యలో ఉన్నాయి ఆధ్యాత్మిక సంస్థలు. కానీ భగవంతుడి కోసం ప్రాకులాడేవారు, భగవంతుడి కోసం జీవించే వాళ్ళ సంఖ్య ఎంత ఉందంటే ఇన్ని కోట్ల జనాభాలో 140 కోట్ల మంది జనాభా, 1 కోటి కూడా ఉండదు. నమ్మండి అన్నమాట. 140 కోట్ల జనాభాలో 1 కోటి మంది కూడా భగవంతుడి కోసం తప్పించేవాళ్ళు, తపన చెందేవారు లేరు అంటే ఏడుకోలే. అంటే మాయ ప్రభావం ప్రపంచంలో చాలా తీవ్రంగా ఉంది. ఈ 1 కోటి మంది ఒకళ్ళు అనుకున్నా అందులో వస్తువులే 70 లక్షలు ఉంటారు ప్రపంచం మొత్తం మీద. మరి ఆధ్యాత్మిక గురువుల్లో అనేకమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు మిగతా 30 లక్షలు ఉన్నారు. మరి మామూలుగా ఉంటారు సామాన్యులు. దేవుడు అంటే నిరంతరం గుడిలో ఉండే పూజారి దేవుడి కోసం పెడితే ఆయన తీర్థం మనకి చాలా మేలు చేస్తారు. మనం ఇప్పుడు ఉన్నవాళ్ళంతా ఎన్ని తీర్థాలు తాగారు, ఎన్ని వ్యాసాలు తాగారు, జలుబుతో త్వరంతో లేదా అనేక సంకటాలతో కోరిక తీర్థం చుట్టూ తగ్గుతుంది దేవుడికి. ఇంచేత అక్కడ చేస్తున్నవాడు వాడు ఉద్యోగం కింద చేస్తున్నాడు తప్ప ప్రపంచం దేవుడి కోసం చేయట్లేదు. ఈ ప్రపంచమంతా బాగుండాలి, ప్రపంచమంతా భగవంతుడు తెలుసుకోవాలి అని ఏ కోవిల్లో కూడా ఏ పూజారి కూడా చేయడు. నువ్వు వెళ్తావు, అయ్యా కొన్న చిన్న యాగం చేయాలండి, అయితే 1 లక్ష రూపాయలు అవుతుందండి, 2 లక్షలు అవుతుందండి, 3 లక్షలు అవుతుందండి, అది రేపు చెప్పేస్తాడు. నువ్వు చేస్తుంటే నీ ఇంటికి వస్తే జాగ్రత్తగా చేస్తాను, కానీ అది కూడా సరిగ్గా చేయడు. నువ్వు నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు సుమా. అది కూడా డబ్బు కోసం చేస్తాడు, మన కోసం చేయడు. అంటే ప్రపంచమంతా డబ్బుతో ముడిపడిపోయింది. మనిషి భగవంతుడి కన్నా ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఆడంబరాలకు ఆకర్షితులైపోయారు. అంటే ఇది బాబా దీని గురించి అంటే అది మీకు యాక్చువల్గా ఇవాళ చెప్తామన్న మెసేజ్ లేదు, కానీ పాట మారిపోయింది, మెసేజ్ మారిపోయింది అని మార్చారు. అంటే మీకు ఏంటంటే ఒకటి అంటే ప్రేమతో చెప్తున్న మాటలు పెట్టిన పుట్టికి ఎప్పుడైతే ఉందో చచ్చిపోతాం. ఇప్పుడు ఆయన 75 70 వచ్చింది. ఇంకెన్నా ఉంటారా? ఒకడు ఉంటామంటారు, అర్థం ఉందా? దేనికోసం ఉండాలి? పునర్నాడు ఏం చేశాను అని ఆలోచిస్తే నాకేమో డాన్స్ చదవాలా? ఆయన కోసం ఉన్నాను, ఆయన సేవ చేశాను, ఆయన సర్టిఫికెట్లు చేసుకున్నాను, ఆయన పుస్తకాలు చదువుకున్నాను, ఆయన ఎవరైతే అవసరమో ఆయనకి ఎవరైతే ఏమో వాళ్ళందరికీ ఉపయోగపడ్డాను అంటే ఒక డాన్స్ చదవాలి కదా. ఉపయోగపడడం అంటే ఏమిటి? మనం సమస్యలు చేస్తున్నాను, సమస్య కడుతున్నాం, ఎలా చెప్తాం? పెళ్లికి వెళ్ళినట్టు అంతే కదా. అంతే కదా, సంస్కృత ప్రత్యేకత. పెళ్లికి వెళ్ళినట్టు ఒక పెళ్లికి వెళ్ళగలిగితే అక్కడ హాజరైపోయి చేయవలసింది తెలుస్తాం. సంస్కృతం వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యారేజ్ అండ్ మేర్ బాబా సవాస్ అంటే నేను మీకు ఎందుకంటే చెప్తున్నాను. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియన్ ఇన్ స్పిరిచువల్ పాత్. ప్రాథమికమైనటువంటి సూత్రాలు ఆధ్యాత్మిక మార్గంలో చాలా గొప్పవి. ఆ గొప్పమైన మార్గాన్ని మన పెద్దలు ఆచరించలేదు. మన తల్లిదండ్రులు అలా కానీ ఆచరించి ఉంటే ఆటోమేటిక్గా మనకు అలవాటు వస్తాయి. మా ఇంట్లో చూసిగా మొత్తం 50 మంది అయితే మేమందరం ఉన్నాం.
కుటుంబంతో కలిసి అందరూ భక్తులే. అందరూ తెల్లవారు ప్రతివాడు కూడా రే ఒకవేళ ఎవడైనా లేకపోతే ఇవి పద కోరిక పద ఎంత కూర్చో చదువు, ఈ శ్రీసూక్తం చదువు, పురుషులతో చదువు, వేదం చదువు అనేవాడు. ఇప్పుడు ఏమి లేవు. అయితే బాబాయ్ ఏమంటాడు, సనాతన కాలంలో చేసినా మనం చేయక్కర్లేదు. అంటే కర్మకాండాలు కానీ, పూజా విధానాలు కానీ, లేదా యజ్ఞయాగాలు కానీ, లేదా క్రతువులు కానీ, తీర్థయాత్రలు వెళ్ళడం కానీ మనం చేయక్కర్లేదు. యువర్ ఎగ్జామ్టెడ్. అక్కడ మనం తగ్గించాడు. మరి ఒక తిరుపతి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి? 1 వీక్ జర్నీ అవుతుంది. ఒక శ్రీశైలం వెళ్ళాలంటే 1 వీక్ జర్నీ అవుతుంది. ఇలాగే తీర్థయాత్రలంటే ఎంత జర్నీ అనిపిస్తాను. అవన్నీ నీకు తప్పించాడు నీ ప్రభు. నీకు సులువు చేశాడు. కర్మకాలు చేస్తున్నాడు, కోరికలు వెళ్తున్నాడు, తీర్థాలు ముందుతున్నాడు. చక్కగా భగవంతుడు ప్రేమించు అన్నాడు. సింపుల్ చేస్తాడు, లవ్ మీ. మరి ఇంత సింపుల్ చేశాడైనా ఇంతవరకు నేను మీ జన్మలో ఈ రకాలు చేశాను, ఇప్పుడు నాకు ఎంత అగ్జమెంట్ ఇచ్చాడు నాకు, అయితే నేను ఏం చేయాలి? వాట్ హ్యావ్ టు డూ? ఇంత నాకు అగ్జమెంట్ ఇచ్చాడు కాబట్టి నేనేం చేయాలి? నాకు నీవు నాకు అగ్జమెంట్, మరి నేనేం చేయాలి? అంటే నిరంతరం దేవుడితోనే ఉండాలా? దానికి కర్తవ్యం ఒకటి వస్తుంది. కర్తవ్యం అంటే కాదు, నీ లోపల బాబానామం చూసుకుంటే ఎవడు వద్దంటాడు? ఎవరు వద్దంటాడు? ఆయన వద్దంటే పనులు చేస్తూ బాబానామం చేసుకోవచ్చు, వంట వండుతూ బాబానామం చేసుకోవచ్చు, నడుస్తూ బాబానామం చేసుకోవచ్చు, పడుకున్న ముందు చేసుకోవచ్చు, లేచిన తర్వాత చేసుకోవచ్చు, చదవకి దీనికి వెళ్ళినప్పుడు కూడా బాబానామం చేసుకోవచ్చు. అందుకే అక్కడ కూడా ఫోటో పెట్టుకోవాలి, టాయిలెట్లో కూడా. అట్లా ఎటువంటి అవకాశాలు ఇచ్చాడంటే భగవంతు నామస్మరణ చేయడానికి, భగవంతుడితో జీవించడానికి అతి ఉన్నతమైన అవకాశాలు ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్గా మనకు ఉన్నతం అంటే ఏంటి? మేఘాబాధలు వస్తే ఉన్నతం, లేదా బాబా తిన్న ప్రజలను తింటే ఉన్నతం. అంటే మన కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాస్ ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. ఉన్నతం ఆయనకేమిటి? జరుగుతున్న ఎవడైతే ఆయన నామం చేస్తాడు ఆయన ప్రధానం. సరే, అంటే ఈ ఉద్యోగాల గురించి చెప్పండి. ఈ సబ్జెక్ట్ అలాంటి. సరే, అవతార బాబాకి ఇది మేఘప్రభు చరిత్ర 4వ భాగం. మీకు ఎందుకంటే బాబా అక్కడ మేఘాబాద్ కనెక్షన్స్ ఏంటంటే మాట్లాడేవాడంతా కూడా పుస్తకం చూసి మాట్లాడమన్నారు. కాబట్టి పుస్తకం ముందు ఎలా ఉందో చదవాలి, నీకు తెలియాలి బాబా ఏం చెప్పారు. ఆ తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ ఇస్తా. నీకు తెలియదేకుంటే దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అదే మాట బాబా ఇన్స్ట్రక్షన్స్. సరే, ఇప్పుడు ఏమైతే ఇది ప్రభు చరిత్ర 4వ భాగం 1505వ పేజీ. మీకు ఎందుకంటే రిఫరెన్స్ వస్తాను మీరు చదువుకోవడానికి. అక్కడ బ్రంటన్, జాన్ బ్రంటన్ అని కానిచ్చాడు బాబా దర్శనం కోసం. ఆయన ఫిలాసఫర్. ఒక విధంగా బాబా అంటే చాలా సద్గురు అనే భావంతో బాబాని ఆశ్రయించాడు. అది యాక్చువల్గా పరామర్శ చేయడానికి వచ్చాడు ఆయన బాబాని. కానీ విష్ణువు ఏం చేశాడు? బాబా ఇచ్చిన మెసేజ్ చదివాడు బాబా ఆజ్ఞ ప్రకారం. అప్పుడు ఆ సంభాషణ ప్రారంభమైంది. 4 గంటలకి బాబాకి. అప్పుడు బాబా వాళ్ళ ప్రశ్నలు జవాబులు, అంటే బాబా జవాబులు, బ్రంటన్ ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అంటే మంచి ఇంపార్టెంట్ విషయాలు బాబా చెప్తున్నారు. ఆ ప్రశ్నలకి జవాబులు బాబా ఇచ్చారు. అందులో ఎలాగో సాగైతే నేను బాబా మాటలు, నేను యావత్ ప్రపంచం యొక్క చరిత్రను మార్చివేస్తాను. ఫస్ట్ లైన్, యావత్ ప్రపంచం యొక్క చరిత్ర బాబా మార్చేస్తాను అన్నాడు. అంటే ఏం చేస్తుంటాడు? అద్భుతంగా చెప్తాడు. భౌతికవాదంలోనే మునిగిన ఆ యుగానికి ఆధ్యాత్మికతను అందివ్వడానికి గతంలో వచ్చిన జీసస్ వలె ఆధ్యాత్మికోన్నతిని ఈనాటి మానవాళికి ప్రసాదించడానికి నేను వచ్చాను. అలాంటి దివ్య కార్యాలకు ఎప్పుడూ ఒక నియమిత సమయం ఉంటుంది. ఎప్పుడైతే ఆ సమయం ఆసన్నమవుతుందో నేను నా నిజ స్వభావాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెబుతాను. ఆ మధ్యని భావపక్షని మేఘబాబాస్ మేనిఫెస్టేషన్ చెప్పి పుస్తకం రిలీజ్ అయింది. అది తెలుగులో వచ్చింది. మాస్టర్ కాన్షియస్ ఒక ఇంగ్లీష్ పుస్తకం ట్రాన్స్లేషన్ అది. అయితే ఏమంటాడైనా చరిత్రను మార్చివేస్తారు. భౌతికవాదంలోనే మునిగిన ఈ యుగానికి
అంటే తెచ్చాడు ఆయన. ఎంటైర్ వరల్డ్ ఈస్ డౌన్ ఇన్ మెటీరియాలిటీ, మెటీరియల్ ఆస్పెక్ట్స్. బాబా చెప్తారు మనకు అది స్థూలకాయం కదా, ఎందుకు అవగాహన తీసుకోవాలి కదా. మా నాన్న చెప్తే వింటున్నాను, అమ్మ చెప్తే వింటున్నాను, నాకంటే పెద్దవాడు అన్న చెప్తే వింటున్నాను. మరి సాక్షాత్తు మానవుడు మహావిష్ణువు చెప్తే రేపుకోసడానికి నేను విన్నాను కదా. అంతేతంటే యావత్ ప్రపంచం కూడా భౌతికవాదంలోనే మునిగిపోయింది. మునిగిన అనుభవానికి ఆధ్యాత్మికతను అందివ్వడానికి గతంలో వచ్చిన జీసస్ వలే ఎన్నోసార్లు జీసస్ని బాబా మనకి దృష్టాంతంగా చూపించారు. ఎందుకు జీసస్ను చూపించారంటే, రోమ్ సామ్రాజ్యం ఉన్నప్పుడు రాజే దేవుడు, మనిషి దేవుడు అంటే చర్చిస్తున్నారు. అతను ఏం చేసేవాడు, జీసస్ ఏం చేశాడు, నేను దేవుని కుమారుడిని అని చెప్పుకున్నాడు. అది కపటం కాదు. మరి యూనివర్సిటీలో చేయాలి, విశ్వభారత కార్యక్రమం చేయాలి అంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. దేవుడే అయినా లౌకిక ప్రపంచంలోకి వస్తే మానవ రూపంలో ఉన్నాడు కదా, లౌకికంలోనే లౌకికంగా వెళ్ళాలి, వ్యవహారంగా వెళ్ళాలి. అంచేత నేను దేవుడి కుమారుడిని అని చెప్పాడు. నేను దేవుడి కుమారుడిని అని చేసే సందర్భంలో అప్పట్లో ఆ మాట కూడా పెద్ద రెవల్యూషన్ వచ్చింది. అయితే బాబా అంటున్నారు కంటిన్యూగా, అలాంటి దివ్య కార్యాలకు ఎప్పుడూ ఒక నియమిత సమయం ఉంటుంది. బికాస్ బాబా గారు యుగవతారుడిగా వచ్చాడు, అదే దాని నియమిత కాలం. 1900 ఆయన యొక్క విషయం 1922 నుంచి స్టార్ట్ అయింది. 1949 నవజీవనం వరకు ఒకలాగా వెళ్ళింది. అక్కడి నుంచి ఈ నియమిత కాలం స్టార్ట్ అయ్యింది. ఎందుకు, నవజీవనంలోనే బాబా చెప్పాడు. అంచేత ప్రసాదాన్ని వచ్చారు. అలాంటి దివ్య కార్యాలకు ఎప్పుడు ఒక నియమిత సమయం ఉంటుంది. ఎప్పుడైతే ఆ సమయం ఆసన్నం అవుతుందో నేను నా నిజ స్వభావం, భగవంతుడు కూడా నిజ స్వభావం, నిజం కాని స్వభావం, కపట స్వభావం అంటే ఉండవు. ఇక్కడ నిజ స్వభావం అంటే ట్రూ నేచర్ ఆఫ్ ఆల్ మైటీ. ఆల్ మైటీ నాట్ గాడ్. గాడ్ అంటే దేవుడు, ఆల్ మైటీ అంటే సర్వశక్తి సంపన్నుడు. డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ ఆల్ మైటీ. సర్వశక్తి సంపన్నుడు అంటే ఏమిటి, నా నిజ స్వభావం అంటే సర్వశక్తిమయుడు యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. మనకు పూర్వం దశావతారాలు ఉండేది. సర్వశక్తిమయుడు ఆ భగవంతుడు ఏం చేశాడు, సర్వశక్తిమయుడిగా వారి యొక్క నిజ స్వరూపం చూపించాడు. ఏం చూపించాడు, అందరినీ తీర్చి చెండాడేశాడు. ఇప్పుడు అలాగే చూపిస్తాడు అవుతుందా. అంతేంటి, అప్పటి ఆ కాలమాన పరిస్థితులు, దేశాల పరిస్థితులు, మానవ స్వభావాలు, మానవుని యొక్క స్థితిగతులు, వాళ్ళ జీవన సరళి ఇది తీసుకుంటాడు ఆయన ప్రాతిపదికలకు. ఎందుకంటే బికాస్ ఈజ్ ఏ డివైన్ మాస్టర్ ఆఫ్ ట్రీట్మెంట్. డివైన్ ట్రీట్మెంట్ చేస్తాడు ఆయన. ఈ డాక్టర్ చేసే ట్రీట్మెంట్ చేయడానికి. అంచేత ఆసన్నమవుతుందో నేను నా నిజ స్వభావాన్ని యావత్ ప్రపంచానికి చాటి చూపిస్తాను. ఏమిటా నిజ స్వభావం? లవ్. వాట్ ఈస్ ది రియల్ నేచర్ ఆఫ్ గాడ్? లవ్ ఈజ్ లవ్. ప్రేమే నా మాత్రం అన్నాడు, ప్రేమే నేను ఇస్తా అన్నాడు, ప్రేమనే తీసుకుంటా అన్నాడు. మరి నిజ స్వభావం ఏమిటంటే అదే కదా. అదే ఒక పేర చదివారు. గొప్ప ప్రబోధకులైన జొరాస్టర్, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ మరియు మహమ్మద్ యొక్క మూల సిద్ధాంతాలలో ఎలాంటి భేదాలు ఉండవు. ఈ ప్రవక్తలందరూ భగవంతుని నుండి వచ్చిన వాడే. ప్రజలకు ఆధ్యాత్మిక సహాయం చాలా అవసరమైనప్పుడు, ఆధ్యాత్మికత అట్టడుగు స్థాయికి దిగజారినప్పుడు, ఎల్లెడల భౌతికవాదం జయభేరి మ్రోగిస్తున్నప్పుడు, కనబడినప్పుడు, అలాగ భోగిస్తున్నట్లు కనబడినప్పుడు ఈ దివ్య పురుషులు అవతరించారు. ఎవరు? రాముడు, కృష్ణుడు, జొరాస్ట్రుడు, బుద్ధుడు, మహాభక్త. వీటి గురించి బాబా చెప్తున్నారు.
వచ్చి ఏం చేశారు? జయభేయంలో కూర్చున్నట్లు కనబడినప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు ఇళ్ళగా కనబడినప్పుడు ఆ దివ్య పురుషులు అవతరించారు. మానవ జాతి అలాంటి సమయానికి కూడా అతి చేరువులో ఉంది. అంటే మనం కూడా ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సహాయం అవసరం మనకి. కానీ అలాగనే ఎప్పుడూ అనుకోవడమే. నాకేంటి మా ఇంటి పక్కన విష్ణుమూర్తి ఆలయం రోజు చాలా మంది చూస్తాను. ఎండలాగా వాళ్ళకి వాళ్ళతో సవాలు శివుడికి సంబంధం ఉన్నట్టు నా పక్కనే శివుడు కోరుందండి. ఎన్ని తెల్లవారు రోజు వెళ్తానండి. నా ఫ్రెండ్ అండి, నేను చెప్తే వింటానండి. ఇలా భగవంతుడి గురించి మాట్లాడుకుంటాం మనం చాలా తేలిగ్గా. ఎంత తేలిక కావాలండి? దే ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్. ప్రపంచాన్ని పాలించడానికి వచ్చినటువంటి మహాపురుషులు మనం అడుగు తేలిక మాట్లాడుతున్నాం. ఏమిటి బాబా సభ్యులు ఎదుర్కొచ్చారు? వాళ్ళ కోరిక దేవుడికి మా ఫ్రెండ్ల మన అక్కడ అబద్ధమైంది. ఫ్రెండ్ల మన వీడియో ఉంటాయి. అంటే మనం ఎలా ఉండాలంటే మనం ఏదైతే చేస్తున్నామో అది నిజం అనే ఆ నిజమైనటువంటి భావం ముందు మనలో ఎస్టాబ్లిష్ కావాలి. అది మనలో ఎస్టాబ్లిష్ కాకుండా అందువల్లనే మనం వెళ్ళిపోతున్నాము. మనము మేలు పొందలేకపోతున్నాము. మన చుట్టూ ఉన్నవాడితో మేలు చేయలేకపోతున్నాము. అదే ఇప్పుడు ఏమిటి ఈ రెండవ పేరాలు ఆయన ఒక్క విషయాన్ని చెప్పాడు. ఏమిటి చెప్పాడు? ప్రజలకు ఆధ్యాత్మిక సహాయం అవసరమైనప్పుడు మనకు అవసరమా కాదా? అవసరం. ఇచ్చుకోవసరం దేనికి అవసరం చెప్పండి. ఈ సెంటర్ 50,000 అయిపోయింది. మరి రోజు ఇచ్చేస్తున్నా మనకి అవసరం. ఇంట్లో ఫోటోలు పెట్టి 50 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు? మనకేం అవసరం ఉంది? ఈ బాబా చెప్పిన 3 ప్లేసులు చేస్తే 50,000 అయిపోయింది. మనకేం అవసరం ఉంది? చెప్పండి, మీరే చెప్పండి. ఉంటుందా? ఉండదా? నువ్వు చెప్పున్నానా? ఉంటుందట. అయితే ఇన్ని చేస్తున్న తర్వాత 50 ఏళ్ళ నుంచి ఇన్ని పనులు చేస్తుంటే మనకేం అవసరం ఉంటుందండి? ఇక్కడ చెప్తాను. సంవత్సరం పొడవునా కాలేజీకి వెళ్ళాడు కుర్రాడు. ఎప్పుడూ మంచి మార్కులు రాలే. వాడికి సంతృప్తి లేదు, ఆయనకి చదివిస్తుంది తల్లిదండ్రులకి సంతృప్తి లేదు, పాఠాంతకుల గురువులకి సంతృప్తి లేదు. మరి చదువుతున్నట్టు అదేనట్టు. అది భౌతిక ప్రపంచంలో చదువు, ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో చదువు కాని చదువు. ఇదేమిటిది? చదవడాలు లేవు న్యాయంగా. ఆయన చెప్పినట్టు వినుకొని జీవితాలు అలా గడపడమే. మరి చదవడాలు చెప్పుకోవడాలు లేవు. అయితే అది జరగలేదు కాబట్టి చదువుకోవాల్సి వస్తుంది, చెప్పుకోవాల్సి వస్తుంది. అంచేత ప్రజలకు ఆధ్యాత్మిక సహాయం చాలా అవసరం. ఇప్పుడు మనం చక్కగా సహవాసం చేసుకున్నాం. వాట్ ఈస్ ది ఎసెన్షియాలిటీ ఆఫ్ సహవాసం? వాట్ ఈస్ ది ఎసెన్షియాలిటీ ఆఫ్ సహవాసం చెప్పండి. యు ఆర్ ఎంజాయింగ్ హియర్. ఇక్కడికి వచ్చినప్పుడు బాబాతో మీరందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు కదా. మరి వాట్ ఈస్ ది స్పెషల్ ఎంజాయ్మెంట్ అండ్ స్పెషల్ ఇంక్లూడెడ్? ఏం లేదు కదా, నథింగ్. జనం వస్తారు, ఆ జనంలో మనం ఉంటాము, మనం మాట్లాడి గుర్తుపడతాము, వాటికి మనం గుర్తిస్తాం. అంతే కదా. వాటి స్పెషల్ ఒకవేళ ఒక సహవాసం పెడితే ఇదిగో ఈ రేంజ్లో మనం అభివృద్ధి చెందామని అనిపిస్తే ఈ పాటికి ఏమైపోవాలో మోక్షానికి వెళ్ళిపోవాలి. నో స్పెషల్ ప్రోగ్రెస్. మరి ఎందుకు వెళ్తున్నాము సహవాసకి? అలవాటు మనకి ఏమిటంటే తొందరగా ఇదివరకు ఒక సినిమాలకి వెళ్ళి అలవాటు పడింది. జ్ఞాపకంలో లేదు. మనందరికీ వయసులో కొత్త సినిమా వస్తే వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఎందుకు వెళ్ళాలి? యూ విల్ గెట్ సమ్ మెటీరియల్ రిలీఫ్. ఇది ఓన్లీ మెటీరియల్ రిలీఫ్. అంతేకాకుండా ఒక సినిమాలో అన్ని వాల్యూస్ ఉంటాయి. నీకు కావాల్సిన వాల్యూస్ ఉంటాయి, మా బాలవారికి కావాల్సిన వాల్యూస్ ఉంటాయి, భగవంతుని ప్రేమించిన వాడికి కావాల్సిన వాల్యూస్ ఉంటాయి, ఎందుకు కొరగాని వాడికి కావాల్సిన వాల్యూస్ ఉంటాయి, కేవలం హాయిగా ఉండాలనుకున్నవాడికి అది లభిస్తాయి. సో ఇట్స్ ఎ మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ కదా.
అందుకంతా సినిమాకి వెళ్ళేవాడు. అప్పుడు అలాగో ఇప్పుడు అలాగే ఉన్నాం కదా. అందులో ఏమైనా వాల్యూ ఏమైనా స్వీకరించేవి కొన్ని నవ్వు వస్తారు. ఒక ఆయన అన్నాడు, మన బాబా ఇప్పుడు ఒక ఆయన పేరు చెప్పలేదు, శ్రీనివాసరావు కీర్తనలు రాయగలరు కదా, శాస్త్రీయ సంగీతంతో కీర్తనలు రాయొచ్చు కదా అన్నాడు. నిజమేనైనా అలా రాస్తే ఆ దాదాపు అన్నమయ్య 60,000 కీర్తనలు రాశాడు. కానీ 30,000 దొరికే తాళపత్ర గ్రంథాలు. సోడు నరసింహరాజు కదా వాటిని నాగిరేజులు చెక్కించాడు. 60,000 చెక్కించాడు ఆయన, 30,000 మిగిల్చాడు. మరి మిగతా ఏం చేశారండి? 30,000 తాళపత్ర గ్రంథాలు దీన్ని నాగిరేజులు చేశాడు ఆయన. నాగంటే కనిపించుకుని వస్తువులు చేసుకున్నాం. తెలుసు మీకు ఇప్పుడు అసలు నోటీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అడిగిన విషయం, తాళపాక అన్నమాచార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి, ప్రత్యేకించి కడుక్కుందాం ఏమిటి వాట్ హ్యాపెండ్. 30,000 ఉన్నాయి ఇప్పుడు. అందులో ఆ 30,000లో 600 చలామణిలో ఉన్నాయి. అందులో 300 వచ్చింది ఆట. నేను ఎందుకంటే మళ్ళీ వేరేగా ఒక తాళపాక అన్నమాచార్య 60,000 కీర్తనలు రాస్తే వాక్యాధికారులు ఎంతమంది అండి? 28 మంది దిగ్గజాలు లాంటి వాళ్ళు. మొత్తం ఒక్కొక్కడు 60 ఎక్కడ 40,000 రాస్తే 28 ఉంటండి. ఎన్ని కీర్తనలు అండి? అవన్నీ తాళపత్ర గ్రంథాలని పెద్ద ఉండిపోయి వచ్చి ప్రింట్ చేశారు. ఆ మనిషి చేద్దామని కొన్ని చేశారు. ఎవరు పాడతారు? ఆ కీర్తన మీద బాబా కీర్తన రాస్తే పాడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏంటన్నా మరి నాకు ఎందుకండి నేను రాసి ఏం చేయాలండి? పైగా శాస్త్రీయ సంగీతం టచ్లో ఉండాలి. శుద్ధి దయ రాగం అవి ఉండాలి. లేకపోతే శాస్త్రీయ సంగీతం పాడితే అది రంజిపోయేది. అంతే సరే అనుకోకండి, నేను ఆ శాస్త్రం మళ్ళీ చేయనండి అన్నారు. ఆల్రెడీ అన్నమాచార్య సంగీతం 70 రాయించారు చదువు. అవే అలా పడున్నాయి. 70 కవాలీశ్వర తెలిసి పడున్నాయి. కొన్ని వందల పాటలు పడున్నాయి. ఇవే పాటలు కాబట్టి పోటీ లేవు. ఇంకెందుకు రాసేయాలా? ఇది డాక్టర్గా మీకు పాడిన గీతం ఏంటంటే కదిరి నుంచి గోపి పోచేశాడు. ఇద్దరు భార్యాభర్తలు. అన్నయ్య మీరు ఆడమాసాక ఈ సొట్టాడు తాగొస్తాడు మనకి, నేను ఇంట్లోనే రాలేకపోతున్నాను, అత్యంత రాలేదమ్మా. అయితే మీకు ఎందుకు పోచేశాను అడిగారు. చాలా కాలం ఈ పాట కావాలి, కొత్త పాట, నేను పాట పెంచుకున్నాను, ఆ వస్త్రం రావాలంటే ఏమిటిది? హిందీ పాట పౌరాకాగస్తా ఏమన్నా తయారా అన్నట్టు పాట. హిందీ పాటకి తెలుగు అక్షరాలు రాయడం చాలా కష్టం. అవి అలా వస్తాయి ఎక్కువ పదాలు. అంతేమిటి గొప్ప పాట ఇచ్చేది నాకు పరిచి పెట్టడానికి కావాలి. అయితే బాబా ఎంత ప్రేమ అంటే బాబా పడ్డ బాబా అక్కడ కదిరి నుంచి నాకు అడిగాడు, ఏదో ఒకటి ఇచ్చారు కదా బాబా, మన నాకు కొంచెం సారి చేసేది అంటే ఆరాధన విడుదల రాయించాడు. వెంటనే వాడికి ఆ పాట వస్తుంది. ఆ పాట రాసి పంపిస్తే అన్నయ్య పదాలతో గాడి చేశారని అన్నాడు. అది ఏమన్నాడు? ఒక పొరపాటు మాట్లాడు, మీకు 1,000 వందనాలు అన్నాడు. ముందు నెలలో ఉంది. వెంటనే వాడికి వారిని ఇచ్చాను. 1,000 వందనాలు పుచ్చుకోవడానికి అక్కడ 1 వందనానికి కూడా అర్హుడిని కాదు నేను. ఆ ఇచ్చిన 1,000 వందనాలు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాను, ఆయన రాయించాడు. ఇప్పుడు మనిషికి మనం చాలా తీవ్రంగా కానీ ఉన్నతంగా కానీ చూస్తే ఆయన్ని పక్కన పడిసినట్టే కదా. ఇట్టి పరిస్థితుల్లో ప్రభువు యొక్క హైనెస్ ఏదైతే ఉందో, స్పిరిచువల్ హైనెస్, అది దిగజారిపోకూడదు మన వల్ల. నువ్వు సామాన్యంగా కోసం మాట్లాడితే ఇంకోటి మాట్లాడతాడు. నువ్వు ఇప్పుడు ఆ నాయకుడికి అలా పొరపాటు అయిపోయిన మళ్ళీ ఒక మెసేజ్ పెట్టి పొరపాటు అయిపోతుంది దిగుకుంటాను అంటే ఇక్కడ మనం వీ హ్యావ్ టు లివ్ ఫర్ బాబా అండ్ వీ హ్యావ్ టు డై ఫర్ బాబా. అది కదా మన కాన్సెప్ట్. ఏది లివ్ మన కోసం, డై మన కోసం అయింది. ప్రస్తుతం యావత్ ప్రపంచం అంటే మనకు కావాల్సిన చెప్పేది అవయవం అంతతో చెప్పేస్తారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం విషయ వాంఛనలో చిక్కుకొని ఉన్నది. సాధు పురుగులాగైతే అది కట్టుకున్న ఊళ్ళో అది చిక్కుకుపోయి బయటలా ఉండిపోదు, మనం అలా ఉండిపోయాము.
యావత్ ప్రపంచం అంటాడు బాబా. మిమ్మల్ని నన్ను ఎవరన్నా యావత్ ప్రపంచం విషయ వాంఛనలో చిక్కుకొని ఉన్నది. కులమత ద్వేషాలలో, స్వార్థములు, ధనాన్ని ఆరాధించడంలో బాబాంటారు. ధనాన్ని సంపాదించడం కాదు, ఆరాధించడంలో. ఆయన మాట మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. మనం తేలిగ్గా తీసుకుంటే మనకు అది అర్థం అర్థం కాదు, ఆ సీరియస్నెస్ అర్థం కాదు. విషయవాచనలో చిక్కున్నది, కులమత ద్వేషాలలో, స్వార్థములు, ధనాన్ని ఆరాధించడంలో మునిగి. ఆయన ఎంత అబద్ధమా? ఎవరికైనా అనగలమమ్మా? ఎవరైనా అంటే నేను సంతోషిస్తాను. మరి 50 ఏళ్ళకి బాబా వస్తాను కదా, ఎన్ని సాహసాలకు వెళ్ళాము, ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళాము, ఎన్ని యాత్రలకు వెళ్ళాము. మరి ఇదే ఎలా చేశారు గురించి ఉండే చెరువైపోతుంది ఆ మాటలు. చదువుకున్నా కదండి, మనకు మరి తిరిగితే తెలుస్తుంది, చీవాట్లు పెడితే తెలుస్తుంది, అసహించుకుంటే తెలుస్తుంది. ఇన్ని తెలిసిన వాడు ఆయన మాట్లాడితే మాకు తెలియదా? ప్రపంచం యావత్తు విషయవాంఛనలో చిక్కుని ఉన్నది, కులమత ద్వేషాలలో, స్వార్థములు, ధనాన్ని ఆరాధించడంలో మునిగి ఉంది. భగవంతుని ఏమరచి నిజమైన మతాన్ని భ్రష్టు పట్టించారు. ఎంత మంచి, మనకి ఎంత మంచి మాటలు చెప్పాడో బాబా మన గురించి ప్రపంచానికి. ఇవి మనం సిగ్గుపడడానికి బాధపడడానికి లేదు. ఇండైరెక్ట్లీ స్పీకింగ్ విత్ అస్, వీ హ్యావ్ టు రిపేర్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 24 గంటలు మనం 12 గంటలు మనమే వాడుకుంటున్నాం. ఏమో కాదా? 24 గంటలు 12 గంటలు మనం హాయిగా వాడుకుంటున్నాం. దానికి ఆయన అబ్జెక్ట్ చేయలేదు. మిగతా ఒక 8 అవర్స్ డబ్బు సంపాదించడానికి జీవన వృత్తి సంపాదించడానికి వెచ్చిస్తున్నాం. అంటే అవి 12, 20, 21, 4 గంటల్లో మరి సరదాలు, తిరుగులు, వ్యాపకాలు ఇవన్నీ ఒక 2 పోయాయి. ఇంక 2 గంటలు ఉన్నాయి. మరి 7 గంటల్లో బాధలు, బందీలు, హాస్పిటల్స్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి దొక్కాల్సి వచ్చాయి. 1 గంట 40 నిమిషాలు. 60 నిమిషాలైనా మనం ఆయన కోసం కేటాయించి ఆయనతో ఉంటున్నామా? ఇలా ప్రశ్నించుకోండి. 60 నిమిషాలు ఇద్దాం, ఎక్కువ లక్ష్యం చాలా అయింది. ఎందుకంటే మళ్ళీ అందరూ ఆలోచిస్తారు కదా, అందరూ బోర్డే పోతాయి కదా, మళ్ళా కాడే కదా, మన ఫ్రెండ్స్ మొత్తాలు కనదలే కదా. అంచేత అందరూ ఒక్కొక్క గంట ఆయనకి కానీ స్ట్రిక్ట్గా ఇది నీది గంట అని కేటాయించారు. సాక్షివా నా చేత బాబా ఏం చేస్తున్నాడు ప్రశ్న? ఒక పోట్ తీసుకున్నాడు. అలాగే ఒక పోట్ పూర్తిగా మార్నింగ్ లేచిన తర్వాత 6 to 12 వరకు ఆయన వస్తుంది. ఒక పని తిప్పటి చేస్తున్నాను స్ట్రిక్ట్గా. మరి ఆ గదిలో రాను బయట ఎవరు వచ్చినా అవసరమైతే మాట్లాడతారు, లేకపోతే మరి 6 గంటలు ఆయన సుబ్రహ్మణి 6 to 12 వరకు ఆయన ఉంటానంటే ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలుసు, ఆయన తెలుసు, నీకు తెలుస్తుంది త్వరలో, ఇంతవరకు తెలియదు. అంచేత మానవుడు సార్థకతతో కూడిన జీవితాన్ని కోరుకుంటే ఎంత బాగా చెప్తాడంటే, ప్రేమమయుడు అంటే ప్రేమ అంటే ఇలాగే చెప్తాడంటే, ప్రేమ కాకుండా దాని పక్కన డ్రామా ఉందనుకోండి, ప్రేమ డ్రామా. వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, చేసి చూపించిన అర్థం కాదు. అంచేత మానవుడు ఈ మాటలు చాలా సీరియస్ అయిన మాటలు చదువుకుంటే భయవేశం. మానవుడు సార్థకతతో కూడిన జీవితాన్ని కోరుకుంటే, సార్థకతతో జీవితాన్ని మానవుడు కోరుకుంటే అర్చకుడు నిర్జీవమైన పూజా విధానాలను అందిస్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారు. మానవుడు సార్థకతతో కూడిన జీవితాన్ని కోరుకుంటే అర్చకులు నిర్జీవమైన పూజా విధానాలను అందిస్తున్నారు. నిర్జీవమే కదా. పురుషోత్తం దర్శనం వాడైనా పురుషోత్తం పూజ అర్చకుడు చదువుకోవాలని ఎన్నో చదువుతాడు. శ్రీసూక్తం కానీ, పురుషోత్తం కానీ, రుద్రం కానీ ఇవన్నీ చదవాలండి. మనం చదవాలి. వేదాలు కానీ
తెలుస్తాయి దొరుకుతారు. అలాగే పూర్వం తప్పు చేశాను కాబట్టి క్షమించాడు. అసలు కోరికలు ఏ తప్పు చెప్తా తప్పులు ఎత్తుకొచ్చి ఇక్కడ ఎందుకు తప్పు చేద్దాను అని అందరిలో అవమానం చేసేవాడిని. అది చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. కొంతమంది చూసాడు నువ్వు నాశనం అయిపోతావు అని అంటే ఎవరి సేవ నాకు తగదు. ఎందుకంటే అబద్ధం చెప్తే కదా, లేదు మనకు మోసం లేదు, నాకు అబద్ధం చెప్పకూడదు కదా. అంచేత అది మానేశారు. దానికి పేరు పెట్టుకున్నాను మనం రంధ్రారాష్ట్రాన్ని అలాగే. అంచేత అర్చకులు నిర్జీవమైన పూజా విధానాలు అందిస్తున్నారు. అందుకోసం అసలైన ఆరాధనను పునఃప్రతిష్ఠించడానికి, విషయాల సత్వమనే నిధిలో ఉన్నవారికి మేల్కొల్పడానికి తన నిజమైన ప్రవక్తను మానవుల మధ్యకు భగవంతుడు మళ్ళీ పంపించారు. ఆయన ఏమైనా అడగాలి ఎలాగంటే లేచి ఉన్నారు కదా, రామకృష్ణ బుద్ధ జీసస్ అన్నారు కదా, వారికి ఉన్నారు కదా. మనకి నిజమైన అనుకోవడం లేదు, వారికి ఏం తెలుసు తెలియదు, తెలుసు. మన నిజమైన ప్రవక్తను మానవుల మధ్యకు భగవంతుడు మళ్ళీ పంపించాలి. నేను కూడా గతంలో వచ్చిన అవతారుల ప్రవక్తల దారినే అనుసరిస్తాను, అదే నా ఉద్దేశం కూడా. అందుకే బాబా యాక్చువల్గా మనకేం చెప్పలేదు. ఈ దారి చూపించి మనం నడండి అంటే మనం నడలేము. అంతెందుకు నవసేవల గురించి ప్రస్తావన చేస్తూ బాబా ఇది ఒకడు కానీ, ఒక గ్రూప్ కానీ, లేదా ఒక సెక్టర్లో చాలామంది కానీ ఈ నవజీవనాన్ని నా తర్వాత ఫాలో అవ్వచ్చు అన్నారు. ఎవరు ఫాలో అవుతారు? వీళ్ళందరూ దీనికోసం ఒక ప్రపోజల్ పెట్టించాడు. ఆ చేత తెలిసిపోయారు వాడాలి. ఒక ప్రదేశం చూసి అక్కడ నవజీవనం స్టార్ట్ చేద్దామని అంటే సాహసం. ఏమి చేశారు నవజీవనంలో బాబా చెప్పండి. బాబా వెనకాతలు వెళ్ళేది, ఆయనకు విధేయుడిగా జీవించేది, నిరంతరం ఆయనతో ఉన్నారు. 16 అక్టోబర్ 1949, 52 ఫిబ్రవరి వరకు కూడా ఎవరితో ఉన్నారు? వాళ్ళు భగవంతుడు, రానులో భగవంతుడితో ఉన్నారు. ఇంకేం చెయ్యక్కర్లేదు, ఇంకేం చేయాలి, ఆయనే చేయించారు. చేయవలసినంత ఒక్కరికి దౌరస్తులు ప్రారంభంలో వచ్చిన తప్పు చేశారు. ఆ తప్పుకి ఎవరు శిక్ష వేశారు. ఏమిటా శిక్ష? 2 ఏళ్ల నవజీవనాన్ని నువ్వు 1 ఏడాది అది ఇదే నియమాలతో నీ ఇంటి దగ్గర నువ్వు చెయ్యాలి. ఆయన కాశ్మీర్ నేవి గుర్తులిచ్చే పెద్ద డాక్టర్లు, మహా ఆటంప శ్రీమంతుడు. అయితే దీని కనుక నవజీవన దీంట్లో కండిషన్స్ ప్రకారం ఆయన తిండి ఆయన అడుక్కొని తినాలి. ఒక పేరు, ఒక ఆగల్ప శ్రీమంతుడు, ఒక డాక్టరు ఆ వీళ్ళు అడుక్కోవడం ఎంత కష్టమో ఆలోచించాడు. అక్కడే పెళ్ళిపోయిందా ఆనాడు వచ్చి ఏం అడుక్కోవడానికి కష్టం ఉంటుంది. ఒకటి చెప్పిన అడుక్కోవడం కొంత చదువుకోవచ్చు. ఇలా ఉన్నాడు. యుద్ధాలు ప్రారంభమైనవి. ఏ చైనా వాడు ఏదో బాంబు పడిచాడండి. కొంతమంది ఆ బతుకున్న వాళ్ళకి కొంత ఉన్నారండి, వాళ్ళకి తెలియదు లేదండి. ఏం చేస్తాడు? చదువు గొప్పకి అడుక్కోవడం అంటే చిన్న విషయం ఎందుకు కాదు, అడుక్కోవడం చాలా గొప్ప విషయం. అడుక్కు తినేవాడంత గొప్పవాడు ఎప్పుడూ లేడు. వాడన్నీ చెప్పుకుంటాడు. సిగ్గు, బిడియం, లజ్జ అన్నీ మర్చిపోతాడు. అహంకారం ఉండదు, కేవలం ఆకలే ఉంటాడు. అహంకార స్థానంలో ఆకలి మాత్రం ఉంటుంది. ఆకలి అంటే ఏమిటి? భిక్షాదేహి కళావలంబతి అంటారు, కళావలంబనం అంటారు. చేత చాలా గొప్ప విషయం. అందుకే ఆ వార్త 2 ఏళ్ళు కూడా అయితే 1 year మాత్రం స్ట్రిక్ట్గా బాబా కార్యక్రమం చేయించారు. ఆ తర్వాత వాళ్ళకి కొంచెం సవరించారు. చేత మనకి అన్న నువ్వు టైం చెప్పాల్సిన ఆపిస్తాను. అదే నా ఉద్దేశం. జనులు మంచి జీవితాలు జీవించడానికి, భగవంతుని వైపు శ్రద్ధాశక్తులు పెంచుకునే విధంగా సహాయపడడానికి ప్రవక్తలు కొన్ని నియమాలను, విధులను ఏర్పాటు చేశారు. నియమాలు, విధులు మనకి పెడితే సెంటర్ కూడా ఉండాలి. మీకు ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. ఒకవేళ మీకు బుద్ధి పుట్టి ఈ నియమాలు పాటించాలంటే ఇప్పుడు వచ్చిన మాట సగమే 3 అవుతున్నారు. నేను చెప్పగలిగితే కాబట్టి అవుతా కానీ ఈ నియమాలు లిస్టులే ఉంటుంది అని పెడతాం, మనమే పెడతాం. మనకి ఎంత ముఖ్యంగా దీన్ని ఏమన్నా నాకు అర్థం కాదు. నీ భగవంతుడు నువ్వు నమ్మిన వాడు నీకు చెప్పిన దాన్ని వినడానికి నీకేంటి కష్టం?
నీ అహంకారం చెప్పుకున్నాడు అంచేత జన్లు మంచి జీవితాలు జీవించడానికి భగవంతుడి వైపు శ్రద్ధాశక్తులు పెంచుకునే విధంగా సహాయపడడానికి ప్రభుత్వం కొన్ని నియమాలు విధులను ఏర్పాటు చేశారు. ఆ నియమాలే వ్యవస్థాపిత మత ధర్మాలుగా రూపొందించుకుంటున్నాయి. కానీ మీరు నమ్మరు, అన్ని మతాల్లో కూడా ఆదర్శక అది ఉండదు. అవన్నీ కూడా మార్చేశారు. అందుకే ఇప్పుడు నీకేమైంది? ఆ మార్చడం వల్ల అసలు విధానాలే మారిపోయింది, ప్రయోజనం మారిపోయింది. అదంతా ఒక ఏంటంటే హమ్మక్ అయిపోయింది. కానీ జీవితాశయ సిద్ధికి దోహదపడే స్ఫూర్తి, జీవిత ఆశయ సిద్ధికి తోడ్పడే స్ఫూర్తి, దోహదపడే స్ఫూర్తి కారులోనూ ముఖంగా ఏర్పరిచే శక్తి అవతారుడు సజీవంగా ఉన్న సమయంలో ప్రస్ఫుటంగా ఉండి ఆయన శరీర త్యాగానంతరం క్రమక్రమంగా క్షీణిస్తాయి. 1960లో బాబా ఉన్నాడు. అప్పుడు పద్మనాభం గారు మనం కూర్చోబడి చెప్పేవారు బాబా చాలా అయిపోయింది. ఎలా చెప్పేవారు చూసినాను. ఇదంతా ఆయన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎలా పడింది. ఎలా చెప్పేవాడంటే రాత్రి 2 వరకు 6 గంటలకు నేను వెళ్తే ఇంటికి రాత్రి 2 అయింది. ఆ భాగ్యమ్మ గారు ఆ ఫోన్లో అనిపించారు. మధ్యలో పడిపోయారు. శ్రీను అనేవారు. ఆయన పిలిస్తే భయం. శ్రీను అనేవారు. ఎలా చూసారు? అవి గోల్డెన్ డేస్ కాదు. 1960 నుంచి 75 గోల్డెన్ డేస్. బాబాలో స్టార్ వర్డ్స్ తిరిగాను. అన్ని జిల్లాలకు వెళ్ళి ఆ ఇంట్లో కూర్చొని ఆ దేవుడు బాబాని ఎలా చూసినప్పుడు ఎలా చూశాను. ఈనాటి అనుభవం పొందారు. జనపదో నాడు ఎట్లయితే 4 రోజులు ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళు ఏమిటంటే వాళ్ళు బాబాని చూశారు. తర్వాత వాళ్ళు ఎందుకో బుద్ధంగా చెప్పాలంటే మార్పు వ్యక్తిగత ప్రాధాన్యత కావాలి అక్కడ. ఆ వ్యక్తిగత ప్రాధాన్యత వాళ్ళ కోపం వచ్చేసింది. బాబా 53, 54 ఆంధ్ర పర్యటన వచ్చినప్పుడు అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఏమో వీళ్ళందరూ పెద్దవాళ్ళనే కేడీఆర్లే కాకుండా మిగతా ఒక 12 మంది కమిటీ వేసి నా ప్రముఖ సందేశాలను ఇంగ్లీష్లో ఉన్నాయి, అవి తెలుగులో అచ్చువేయించి అందరికీ అందివ్వండి అని బాబా ఒక శాసనం ఆగిచ్చారు. అసలు అది చెప్పగానే వాళ్ళు గుండెలు పొంగించి భుజాలు పొంగించారు. అది బాబా తెలియదా? తెలుసు. మనం సాధారణంగా ఏం చేస్తారంటే ఎవరైనా మనం పోయినా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడినా గుర్తుపడ్డాం. అది పొగడ్తా కాదు, ప్రాధాన్యత కాదు. మరి వాడి మాట వినాలంటే నాకు పొగడాలి. మా అన్నయ్య బాగా చూసాడు. అంటే ఎందుకంటే చెప్తున్నాను, వీళ్ళు అందరితో తిరిగినవాడు కదా, ఇప్పుడు కాదు చేత బాబా అంటున్నారు ఈ నియమాలే వ్యవస్థాపక ధర్మాలుగా రూపొందించుకుంటాయి. కానీ జీవితాశయ సిద్ధికి దోహదపడే స్ఫూర్తి, కార్యోన్ముఖంగా నడిపించే శక్తి అవతారాలు సజీవంగా ఉన్న సమయంలో ప్రస్ఫుటంగా ఉండి ఆయన శరీర త్యాగానంతరం క్రమక్రమంగా క్షీణిస్తాయి. క్షీణించిపోయాయి. మరి లేదు 1960లో బాడీ డామ్ చేసిన బాబా చూడడానికి వెళ్ళిన వాళ్ళు నెలలు లేట్ చేసేవాడు. నెలల వరకు ఏడ్చారు వాళ్ళు చూసినాను. బాబా చనిపోయితే ఇక్కడి నుంచే బోరు ఏడుతో బయలుదేరి మరి నాకు తిరిగి వచ్చినా నాకు బాబా కనిపించిన ఇవ్వలే. అయితే క్షీణిస్తాయి. అందువల్లనే మత సంస్థలు ప్రజలకు ఆధ్యాత్మిక సత్యాలను అర్థమయ్యేలా చెప్పలేదు. అవతార తాలూకా బోధనలు, అవతార తాలూకా డైరెక్షన్స్ క్షీణించిపోతే వేరే ఉంటాయా? ఎలా ఉంటాయి? అన్ని అవి గతాన్ని సంరక్షించడానికి ప్రయత్నించే పురావస్తు శాఖలైతే గతాన్ని సంరక్షించే పురావస్తు శాఖలైతే అందుకే గ్రంథాలయాన్ని మన దేశంలో ఎలాంటి గ్రంథాలయాలు చూసండి. నేను వైజాగ్ లక్ష్మీరాజు ఆ పెద్ద గ్రంథాలయానికి వెళ్ళాను. ఒక 4 మాసాలు 5 మాసాలు కంటిన్యూగా వెళ్ళేవాడి గురించి చదవడానికి అక్కడ ఇన్ని గ్రంథాలు. నాకు అప్పుడు తల్లి తీరలేదు. మళ్ళీ వచ్చేదే నాకు తల్లి తీరలేదు. బాబా ఎలా ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ దయచేసి
ఇక్కడ గ్రంథాలయం తరగతి తీసుకోవడం చదవడం. ఎందుకు చదవాలి? వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ రీడింగ్? బికాస్ చదువులు నీకు తెలుసుకోవడానికి లేదా నీకు నువ్వు ఇది 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 అని నిర్ణయించుకోవడానికి నీకు చక్కటి జవాబులు వస్తాయి, లేకపోతే వస్తాయి. అందువల్ల నేను కొత్త మతాన్ని కానీ సాంప్రదాయాన్ని కానీ సంస్థలు కానీ స్థాపించే ప్రయత్నం చెయ్యను. అపరిచి లేకపోతే చచ్చిపోయింది. సంస్థ పెడితే సాంప్రదాయాన్ని పెట్టాలి, సంస్థ పెడితే కనెక్షన్స్ పెట్టాలి, సంస్థ పెడితే రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టాలి. ఇవన్నీ ఎవరు పట్టాలి? అసలే మనకి బద్దకం. అంచేతంటే సంస్థ ఆయన అందరిలో కూడా మీరు చేయలేదా అందరికీ అన్నాడు ఆయన. సంస్థలు కానీ ప్రతి సాంప్రదాయాన్ని కానీ మతాన్ని కానీ స్థాపించే ప్రయత్నం చేయరు. ప్రజల్లోని అయితే ఆయన మాట్లాడడం ఉన్నారు కదా, అది చేయలేని అమ్మయ్య అనుకున్నాం. ప్రజల్లోని ధర్మ చింతనలో పునరుత్తేజాన్ని సజీవత్వాన్ని కలుగజేస్తారు. చూడండి అలాగే ప్రజల్లోని ధర్మ చింతనలో, ధర్మం అంటే భగవంతుడే కదా, భగవత్ చింతనలో పునరుత్తేజాన్ని, ఇంతవరకు లేనటువంటి ఉత్తేజాన్ని, సజీవత్వాన్ని అంటే అందులో జీవం లేదు, మనం చేసిన జీవం లేదు, జీవత్వాన్ని కలిగజేస్తాను. జీవితం ఎట్లా వారికి ఉన్నతమైన అవగాహన కలిగిస్తాను. కలిగించేది ఈ మాట చదువుతుంటే నిద్రపడుతున్నారు, నిద్ర అంతా ఉడుకోలేదు కూడా. ఇంత క్రానిక్గా ఏ గురువు కూడా చెప్పలేదు ప్రపంచానికి. చాలా క్రానిక్గా చెప్పాడైనా ఎలా నిద్రపడుతుంది? ఆ నిద్రని ఒకటి పోయింది నిద్రపోయింది, కానీ ఒక ఆయన ఇచ్చాడు. అప్పుడే అన్ని రాయిస్తారు వేసి అదొక నిద్రపోతుందా అదొక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ పాట 2 గంటలు కూడా రాయించాడు. ఆయన నేల కన్నా అటు అడిగాడు, అక్కడికి ఇవ్వాలి కదా, అది చూస్తాడంటే అయితే 2 గంటల వరకు ఊరు చెప్తారు. మనం స్పీక్ విత్ అవర్ లార్డ్, నమ్మండి. మనం మన ప్రియతములతో మాట్లాడుకోవచ్చు. ప్రాక్టికల్ పదంగా నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇవి ఇంగ్లీష్లో చదువుకున్నప్పుడు నేను ఏ స్థితి చదివించానో తెలుగులో చదువుతున్నప్పుడు అదే స్థితి చదివిస్తున్నాను. ఈ వాల్యూమ్స్ కానీ వాల్యూస్, these are not values, these are all values, spiritual values, highest spiritual values. ఇవి మనమే చదవకపోతే ప్రపంచానికే ఇస్తానండి. చదువుకున్న పిల్లలు మన బాబాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు హాయిగా సాఫ్ట్వేర్ చదువుకొని ఇది విధాలు కదా కలం మూలం జగత్ దానికోసం చెప్పుతున్నారు. మన సెంటర్లో పిల్లలందరూ కూడా బాబా ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరూ ముసలిమే రేపు కూడా బాధ్యతల్లో కూర్చుంటారు కదా. అంతే మనమే చేస్తాం. ఇలాగే ఉంటే ఈ వాతావరణం ఇవన్నీ ఏమవుతుంది? ఇప్పటికే పాత నీరు వెళ్తుంది, కొత్త నీరు వస్తుంది. కొత్త నీరు ఏం చేస్తాం మనకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. వాల్యూస్ సరిపోకూడదు, ఒకటి దూరం వచ్చు. అందుకే ఇప్పుడు ఎందుకు అడిగితే ప్రతిరోజు కూడా 9 to 10:30 వరకు చదువుతున్నాను ఫోన్లో అందరికీ. చూసినా మీకు మనకి తెలియదు. 9 to 10:30 వరకు ఇందులో విషయాన్ని గంటన్నర ఒక గంట సంకీర్తన చేసి ఆనందం చేసి వాళ్ళు ఆనందపడిన తర్వాత ఈ వాల్యూమ్ చదివి నేను తీసుకున్నాను. బాబా ఇది ఒక బలి పెట్టించేటప్పుడు అంచేత మనం అలా చూసుకోవడం కష్టపడి మనకి ఒక గంటన్నర ఈ వాల్యూమ్ చదువుకోవడం మనకి కష్టమైకి చదవైన వాడు ఉండాలి, వాడికి సహనం ఉండాలి, వాడి వల్ల లోతుల్లోకి వెళ్ళి చదవగలిగే పరిస్థితి రావాలి. లోతుల్లోకి వెళ్ళకపోతే పై ఏం చూస్తారు మనకి? ఏమీ లేదు. ఒక బ్యాలెన్స్కి వెళ్ళాము, ఒక ప్యాకెట్ ఇచ్చాము, అందులో 7 రూపాయలు వచ్చేసరికి 7 చూస్తుంది. అందుకని ఏం చేస్తాను, వెంటనే దయచేసి రోడ్డు చేసి చూపిస్తాను. తెలియకుండా లేవు కానీ ఇది మనం ఓపెన్ చేసుకోవడం. ఒక బ్యాలెన్స్ గిఫ్ట్కి ఇచ్చినప్పుడు కూడా బాబా బుక్స్కి ఇవ్వద్దామా, వాట్ ఈజ్ నేచర్, అందులో ఏముంది, ఏం చెప్పాడు, ఎందుకోసం చెప్పాడు, ఎవరి కోసం, మన కోసమా ఇంకెవరి కోసమా? పర్టికులర్గా కలర్స్ ఎవరైతే బాబా ప్రేమికులుగా చలామణి అవుతున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం చదువుకోవాలి. జరిగిన
వినయపూర్వకమైన రిక్వెస్ట్ అంటే చదవండి. చదివితే సరే మరి కొంచెం చదివేస్తారు. అన్ని మతాల మూల సత్యం ఒకటే. అన్ని మతాల మూల సత్యం, మతాలను ఆయన ఎంకరేజ్ చేయలేదు, కానీ మూల సత్యాన్ని మాత్రం చెప్తున్నాడు. మూల సత్యం ఒకటే. జ్ఞాపకం ఉంచుకో. ఇలా అంటున్నాడు, జ్ఞాపకం ఉంచుకో. నేను అలాగే ఫీల్ అవుతాను. అమ్మాయన ఇట్లా అంటున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ ఒకే మూలం, అనగా భగవంతుని నుండి వెలువడింది. అక్కడ సాగటి కోటీశ్వరరావు, రామరావు షణ్ముఖ శర్మ, అది చిరంజీవి స్వామి వారు చెప్తున్నారు. ఇక్కడ మనమే చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకుంది మనం చెప్పుకుంది ఒకటే. వే ఆఫ్ రిలీజింగ్ వేరేగా ఉంటుంది, వే ఆఫ్ టీచింగ్ వేరేగా ఉంటుంది, పర్పస్ వేరేగా ఉంటుంది. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తే చేయాలి. మరి నాయన రేపు నువ్వు పిలుస్తాడు, చిరంజీవి స్వామి పిలిచేటప్పుడు పొయ్యాలి కదా. రేపు అమ్మా ఇంతమందిలో నన్నే పిలిచాడు, గొప్ప పెడతాను. రేపు మంచి భారీ ఆవుల్ని తెచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఇచ్చాడు. ఏమైంది? బాబా ఏ పేరు గురించి చెప్పలేదు తెలుసా? ఆయన చుట్టూ కోటీశ్వరులు మిలీనియర్స్ ఉన్నారు. బంగారు సింహాసనం కావాలంటే చేతిదాకా కలిగి ఉన్నారు. పాటిస్తారు. ఎంత సింపుల్. మనలా కూడా జీవించలేదు. 2 కోట్లు, గులాబీ 2 కోట్లు, కుమిలి కోట్లు. ఆ కుమిలి కోట్లు కండ చెప్పులు 2 జతల కండ మనం గుడిలో దర్శిస్తాం. కానీ మనం అవి చూసిన తర్వాత ఎన్ని చెప్పులు మోస్తూ తెలియదు. అయితే ఆ జీవించడం కాదు అర్థం ఏమిటంటే, నాకు చచ్చిపోయాడు నా సంగతి నారాయణ ఉంది. వాడు చేసిన ఉపకారం ఏంటంటే, ఒరే దేన్నైనా ఇలాగే దేన్నైనా మనం పూర్ణంగా అనుభవించాలని. ఏంటి పూర్ణంగా అనుభవించమంటే ఏంటి? మరి ఏంటి బాధ ఏమిట్రా? పూర్ణంగా ఏమిట్రా అంటే, మీకు ఇలా చెప్తాను కాదు, నేను చెప్తాను అన్న. మేము ఇప్పుడు సాయంకాలం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నడిచేవాడు. బాబాసారి మాట్లాడుకోవాలి, అది వెళ్ళిపోయేవాడు. ఆ మాట్లాడుకుంటాడు, ఒరే ఐస్ క్రీమ్ కొట్లా అడిగాడు. వాళ్ళకంటే మా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, నాన్న వాళ్ళ ఫ్యామిలీ కంటే అని చెప్పాక చెప్పాడు. అంటే ఒక 2 ఐస్ క్రీమ్స్ తెచ్చి ఆడి కొట్టి నాకు కొట్టుకుంది. ఇలా తిన్నాక ఆగా నోట్లు పెట్టి కలిగి వాడంతా ప్రాక్టికల్గా చెప్పాడు. చూడండి, చాలా గొప్ప చెప్పేవాడు. ఆగాదు లోపల పెట్టి అన్నాడు. ఇదే ఐస్ క్రీమ్ కొట్టకుండా కొట్టాను, నాకు తినకుంటున్నాను, నువ్వు తినకుండా అలాగే ఏం చేయాలి రాదంటే దాని గురించి చూడన్నాడు. ఐస్ క్రీమ్ చూడు అన్నాడు. చుట్టూ తిప్పి చూడన్నాడు. ఒరే కరిగిపోతున్నా తిప్పి చూడన్నాడు. అంటే ఇలాగే ఆ చాలా నాకు ఒకసారి నాకు జ్ఞాపకం వస్తాయి. అలాగే నాకు చాలా సున్నితో విశ్వాసపడి ఇలా చూసుకుంటాడు. తిప్పితే ఆ పై పర్వతంతోటి నీరుగా మారి అలా చుట్టూ తిరుగుతుంది. ఏమైంది? ఏం చూసామని ఆ పైపల్ మొత్తమో ఆ ఫస్ట్ పొర మనం తినవలసింది పోయిందిగా, దాని నీరు కాలిపోతుంది. మరి అప్పటికప్పుడు ఏం చెప్తాడు వాడు లోపల నాకేమిస్తుంది? బాబా ఫోటో చూస్తే చాలు, ఇలాగే పైపల్ నీరు కాలిపోయినట్టు మనం నీరు కాలిపోతాం అన్నట్టు. నాకు మతిపోయింది. చిన్న విషయం ఇప్పుడు తినాలన్నాడు. ఇప్పటికి మర్చిపోలేదు. ఆడ విషయం చెప్పి నాకు సుమారు 50 ఏళ్ళు. ఫోటో చూస్తే దిగట్టు వస్తుంది. అలాగే మీరు కాదు మరి నాకు సైలెంట్ అయిపోయాడు. ఒకసారి నాకు షాక్ జరిగింది. ఒక పనులను నెమ్మదిగా వెళ్ళి మరి కాదా చూస్తే చూపుల్లో భావాలు, ఆ కంటిపాపలు తిరిగే విధానం, ఆ
ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ దేవుల్లో జరుగుతున్న చలనం, ఆయన దేవుల్లో చలనం ఉంటుందట. ఇవన్నీ చూడాలట. ఫోటో చూడంటే గగనే పెట్టేది. నీ ఫోటో జాగ్రత్త తీసుకుంటే లేదన్నాడు. నీ ఫోటో చాలా వస్తాడా? ఒకటి 2 సార్లు రోజుకి ఒకసారిగా ఫోటో. మరి ఆయన దేవుడు అలాగే వస్తాడు. అప్పటి నుంచి బాబా చూడడం కూడా నాకు బాధ వచ్చింది. వాడు అంటే ఆయన ద్వారా కలుగు చేసేట ఇటు ఐస్ క్రీమ్ నమ్మకం అంచేత ప్రతి దాన్ని తేలిగ్గా తీసుకుంటే తేలిగ్గా ఉంటుంది. పర్టికులర్గా తీసుకుంటాం అనుకోండి, చాలా తెలుస్తుంది, మనకి చాలా తెలుస్తుంది. ఆ తెలుసుకోవాలనే ఎంత చెప్పాడు. ఇన్ని బాగా సార్. ఇప్పుడు మిగతా వచ్చేయాలి, 2 పదాలు వచ్చాయి. సరే అంటే ఇప్పుడు ఇవి రీడింగ్స్ ఇచ్చాను. పదాలు 3 రీడింగ్స్ ఇవ్వడానికి ఏమనుకుంటాను. ప్రతిసారి ఇక్కడ నూతన విషయాలు తెలుసుకుంటాను. మనకి నూతన విషయాలు తెలియాలంటే అది చదువుతూ ఉండాలి. చదివితే చదవడం అంటారు దాన్ని. చదివితే చదవడం చేస్తూ ఉంటేనే నూతన విషయాలు వస్తాయి. సినిమా యాక్టర్లు ఉన్నారు అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఒక యాక్టర్ ఆ జీవితంలో ఎన్ని క్యారెక్టర్స్ వేసుకుంటారు చెప్పండి. చాలా క్యారెక్టర్స్ వేసుకుంటారు కదా. క్యారెక్టర్ని యాక్షన్లో వాడు ఎంత డిఫరెన్స్ చూపిస్తున్నాడు, ఎలా చేయగలుగుతున్నాడు. మనకంటే వాడు తప్పుగా తీసుకోకండి. ఒక క్యారెక్టర్ వేస్తే ఒక సినిమాలో ఆ క్యారెక్టర్లో చూపించిన వాడు వైవిధ్యం ప్రపంచానికి ఆశ్చర్యపరిచేస్తుంది. దేవదాసుగా వేసిన నాగేశ్వరరావు ఆ క్యారెక్టర్ సినిమాకి చూస్తే అందరికీ చాలా నీళ్ళు వచ్చాయి. ఆ లాస్ట్ చేస్తారు. అదే నాగేశ్వరరావు మరొక సినిమాలో శ్రీదేవి చేశాడు అదే క్యారెక్టర్ లాంటి. కానీ చాలా నీళ్ళు రాలేదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. అంటే వైవిధ్యం చూపిస్తాడు క్యారెక్టర్లో. బట్ మనం క్యారెక్టర్ వైవిధ్యం చూపించుకోవాలి. ఎప్పుడు వాడు ఎప్పుడైనా ఒక విషయం పాశ్చాత్యులు గారు ఉన్నాయి కాబట్టి రోజు మన ఆలోచనలుగా తీసుకు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి. మన ఆలోచనలు అంతా సీరియస్నెస్ ఒకేలా ఉంటాయి. ఏమి తెలుసు వద్దారు బాబా అనిచ్చే చాలా సంతోషం. మరి నేను ఒకవేళ పొరపాటు ఏదైనా మీకు అనుకుంటే క్షమించండి. పొరపాటు సాధారణంగా రాకూడదు. ఒకవేళ వస్తే బాబు క్షమించండి. ఎందుకంటే కాదు. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा గారికి ఈరోజు చాలా చక్కటి విషయాలు శ్రీనగర్ 1505 పేజీ 1505 4వ వాల్యూమ్ 1505 పేజీలో ఈరోజు బాబా గారు ఆ రోజు అక్కడ ఆ పార్లర్ బ్రాంటన్కి బాబా ఆ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సందేశం ఈరోజు మన సీనియర్ ద్వారా మనందరికీ బాబా వారు చాలా విపులంగా వివరంగా తెలియజేసుకుంటున్నారు. బాబా వారికి జయబాబాలు తెలియజేసుకుంటూ అలాగే ఆ విషయాలన్నీ మనందరితో షేర్ చేసుకున్న అందరికీ కూడా జయబాబాలు తెలియజేసుకుంటూ ఆయన ద్వారా మరిన్ని విశేషాలు వివరాలు బాబా వారిని మనందరికీ తెలియజేసే విధంగా ఆయనకి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వని బాబా వారిని వేడుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇక మన కార్యక్రమాల్లోకి వస్తే వచ్చే ఆదివారం నగర సంగీతం ఎవరికైనా కావాలండి. జై బాబా. వచ్చే ఆదివారం నగర సంగీతన మన కేంద్రంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రేమికులందరూ హాజరై బాబా వారి ప్రామశిస్సును పొందబడుతున్నారు. అదేవిధంగా వచ్చే ఆదివారం రేవుడి కేంద్రం యొక్క వార్షికోత్సవం సందర్భంగా ప్రేమిక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి అవకాశం ఉన్నవారందరూ కూడా హాజరై బాబా గ్రామశిస్సును పొందవచ్చున్నారు. ఇక ఈ ఆదివారం నుంచి కూడా ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కేంద్రంలో సహవాసం జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి అవకాశం ఉంటే వారు ఆ సహవాసంలో పాల్గొని బాబా వారి ప్రేమానుభూతిని పొందవలసిందిగా కోరుతూ ఉన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. అదేవిధంగా మన కేంద్రంలో వచ్చే అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్, అన్నప్రసాద కార్యక్రమానికి మనం డ్యూటీలు వేసుకున్నాం. ఆ డ్యూటీలకి దయచేసి అవకాశం చేసుకుని రండి. ఎందుకంటే నేను బాబాని వేడుకుంటుంది ఏంటంటే
వారందరికీ కూడా ఆ సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వమని బాబాను వేడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మనం మన ఈసీ టీంలో కూడా కొన్ని మెసేజ్లు పెడుతూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఏ అవసరాలు ఉన్నాయో, ఏ ఏర్పాట్లలో పాల్గొవాలో, కానీ వారందరికీ బాబా ఎందుకో అవకాశం ఇవ్వట్లేదు. దయచేసి నేను బాబాను కోరుకుంటున్నాను ఏంటంటే ఈసీ టీం మెంబర్స్ అందరికీ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన సేవ చేసుకునే అవకాశం ఉందని బాబాను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. అవతార్ మెహే బాబాకి జై. జై బాబా. శంకర్ బాబు అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ తర్వాత మీరే చెప్పండి. ఆ తర్వాత నామం చెప్తాం. రండి. నామం శ్రీనివాస్, మాచన్ శ్రీని గారు, భారతి సరోజ. అవతార్ మెహర్ బాబాకి ఏమీ లేదు. చిన్నదే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, చాలా రోజుల నుంచి ఆమ్దాల వలస అనే స్టేషన్లో బాబా సంకీర్తన కార్యక్రమం లేవు. తర్వాత ప్రేమికులు అంటే మండపల్లి కామాక్షి గారి అమ్మాయి ఉన్నారు, కానీ మిగతా ఎవరూ లేరు. అలంకార్ స్వీట్స్లో అప్పుడు ఉండేవారంటే ఇప్పుడు మరి ఎవరు లేరు. అయితే నేను ఎక్కడెక్కడో తిరిగి ఒకటే నిర్ణయం తీసుకున్నాం. అంటే బాబా ఆయన అది ఎందుకు మరి ఆ మనసులో పుట్టించారో తెలియదు, అది ఎంతవరకు ఆయన తీసుకెళ్తారో కూడా నాకు తెలియదు. కాకపోతే ఫస్ట్ స్టెప్గా ఏం చేస్తున్నామంటే, నేను ఒక రెంటెడ్ అకామిడేషన్ తీసుకున్నాను ఆంధ్రలో శ్రీదేవి థియేటర్ దగ్గర. అక్కడ బాబా కార్యక్రమం స్టార్ట్ చేద్దామనే సంకల్పంతో మొన్న 7th నాడు, సెప్టెంబర్ 7th నాడు ఆయన డిక్లేర్ చేశారన్నారు, ఐఎమ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై అని చెప్పి. అదే రోజు ప్రేయర్ స్టార్ట్ చేశాము ఆ రెంటెడ్ అకామిడేషన్లో. అదేవిధంగా అది ప్రతి వారం బాబా కార్యక్రమం చేయాలి అన్న సంకల్పంతో, ఆయన ఇచ్చిన సంకల్పంతో ఏం చేస్తున్నామంటే, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 1 o'clock వరకు సంకీర్తన కార్యక్రమం ఫాలోడ్ బై మీలో ఎవరో ఒకరు ఎవరైతే సహవాసికి ఎవరైతే వెళ్ళడం లేదో వారిని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎవరికి వీలుంటే వాళ్ళు వచ్చి కొత్త వారికి, ఎందుకంటే ఆంధ్రలో ఎవ్వరూ లేరు అసలు, అందుకోసమే అక్కడ అది స్టార్ట్ చేయడం జరిగింది. అందుకోసం మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ అవకాశాలు బట్టి నాకు చెబితే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. అలాగే చెప్పి ఎవరైతే దూర ప్రాంతాలు సహవాసులకు వెళ్ళడం లేదో వారందరికీ ఏంటంటే రిక్వెస్ట్, ఆంధ్రలో మీరు వచ్చి అక్కడ కొత్త వారిని కొంతమందిని అయినా సరే ప్రోత్సహిస్తే వాళ్ళలో ఎవరో ఒకరు బాబాకి ఫోల్డ్లోకి వచ్చి వాళ్ళ తర్వాత సంకీర్తన కార్యక్రమాలు కండక్ట్ చేయడానికి వీలు ఉంటుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, మీకు వీలున్న సమయంలో మీరు వచ్చి దాంట్లో ఆ సంకీర్తన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కొత్త వారిని ఎంకరేజ్ చేయమని నా రిక్వెస్ట్. తర్వాత ఒక అరగంట సేపు అయినా ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఎలాగైతే చెప్పారో అదేవిధంగా ఎవరో ఒకరు కొత్తగా వచ్చి ఒక అరగంట సేపు అయినా సరే వాళ్ళకి ప్రోత్సహించమని నా రిక్వెస్ట్. అవతార్ మెహర్ బాబాకి అదే చెప్తాను. అయితే ఈ రెంటెడ్ అకామిడేషన్ ఎక్కడైతే తీసుకున్నామంటే, ఆంధ్రలో ఇప్పుడు ఒకటే థియేటర్ ఉంది, శ్రీదేవి థియేటర్ అని. దానికి దగ్గరలోనే కొత్తగా ఇల్లు కట్టారు, దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నాము, హాల్ కూడా ఉంది. అలాగే నిన్న ప్రయోగాత్మకంగా ఏం చేసామంటే, మా చుట్టాలు ప్లస్ మా తమ్ముళ్ళు వాళ్ళందరి కుటుంబాలకు పిలిచి అక్కడ సంకీర్తన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే అసలు స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి లోటుపాట్లు ఉంటాయో తెలీదు, అలాగే ఏంటి ఎవరు వస్తారు ఎవరు రారు ఏంటి ఎలాగ అరేంజ్మెంట్ చేయాలి అన్న దానికోసం కండక్ట్ చేశాము. ఇంచుమించుగా అందరూ కలిసి ఒక 20 మంది అటెండ్ అయ్యారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే అందుకోసమే ఏం చేస్తున్నామంటే, ప్రతి ఆదివారం ఈ సంకీర్తన కార్యక్రమం కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా మార్పులు టైమింగ్స్లో కానీ వారాల్లో కానీ చేంజెస్ వస్తే అప్పుడు నిర్ణయిస్తాం. ప్రస్తుతానికి అయితే సండే నాడు ఉదయం 11 నుంచి 1 o'clock వరకు కండక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. కనుక మీ అందరికీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీ అందరి హృదయాల్లో అది బాబా ఆ గుర్తించినట్టుగా చేసి కొంచెం ఒకసారి ఆంధ్రలో కూడా చిన్నగా బీజాలు నాటించి వాళ్ళలో
బాబా కోసం తెలుసుకునే విధంగా వాళ్ళని బాబా ఫోటో తీసుకొచ్చే విధంగా మార్పిస్తారని మీ అందరికీ వినిపిస్తున్నాను. అవతార్ మెహర్ బాబా కీచే. అవతార్ మెహర్ బాబాకి జై. అదేవిధంగా 2 వారాల క్రితం మన గ్రూప్లో ఒక లింక్ షేర్ చేసి మీ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా దయచేసి షేర్ చేయమని ప్రేమతో అభ్యర్థించడం జరిగింది. ఇప్పటికీ 26 మంది మాత్రమే. మనం ఎంతమంది ఉన్నామో మీ అందరికీ తెలుసు, మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మిగతా వారు కూడా స్పందించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అది ఇప్పుడే నాకు చిన్న కథ, చిన్నది అదే బాబా చెప్పింది కాదు, బాబా చెప్పిందో మరి ఏం తెలియదు, అది చెప్పవచ్చు సందర్భం కాదు. చెప్తాను. చెప్పిన తర్వాత రంగప్రసాద్ గారు రాజా వెళ్ళారు కాబట్టి అక్కడ విశేషాలు చెప్తారా. అయితే ఒక రాజుగారు ఒక చాటింగ్ వేస్తారు. ఊళ్ళో ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరికి, ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద గంగా ఆయన పెట్టి అందరినీ పాలు తెమ్మంటాడు. పాలు తెచ్చి అందరికీ వేయమంటారు. మొత్తం ఊరంతా వస్తారు, క్యూ కట్టేసి మొత్తం అందరూ ఆ గంగా నిండిపోతుంది. తీరా చూస్తే ఆ గంగాలో పాలు ఉండవు, నీళ్ళు ఉంటాయి. ఎందుకండి అంటే వాడు వేస్తారు కానీ వీడు వేస్తారు కానీ మొత్తం ఊరంతా కూడా నీళ్ళే వేశారు. ఆ విధంగా ఉందేమో మన తాలూకా కార్యక్రమం నేను అనుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇంకొక ముఖ్య విషయం ఏ బాబా, మనకి 29వ తారీఖున సాయంత్రం ఇదే సంకీర్తనలో 6:30 నుంచి సంకీర్తన ప్రార్థనలు సంకీర్తన అయిన తర్వాత 7 గంటలకి సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాని వారికి కూడా తెలియజేసి అలాగే గ్రూప్లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు హాజరవ్వండి. ఎందుకంటే మన కేంద్రానికి ఉన్న బైలాస్ అన్నీ కూడా కొన్ని పాడైనాయి. తర్వాత అవి కూడా అప్పుడు 71లో అవి అప్పటికి అనుగుణంగా అవి పెట్టడం జరిగింది మన పెద్దలు. అందులో కొన్ని మనకి ఆ రికార్డ్ కూడా దొరకలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఇంతకుముందు జరిగిన సర్వసభ్య సమావేశంలో అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎవరో ఒకరు టేకప్ చేయండి అంటే మన కుమారయ్య నేనది టేకప్ చేస్తారని చెప్పి ఆయన ద్వారా ఆయన ఆధ్వర్యంలో ఈ మధ్యనే కూర్చొని అవన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఒక డైలాగ్స్ కూడా తయారైనాయి. అవన్నీ కూడా మీ ముందుంచి మీ అందరూ కూడా అందులో ఉన్న లోటుపాట్లు కానీ మీరేమైనా సవరణ చెప్పాలనుకుంటే కూడా అవన్నీ చెప్తే కనుక దాన్ని ఫైనల్ చేసి ఆ బైలాస్ని మళ్ళీ అమలుపరిచే విధంగా మీ అందరికీ సహకరించవలసిన కోరుతూ ఆ రోజు జరిగే సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వండి. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా ఎవరు కూడా మెంబర్షిప్ కట్టట్లేదు. ఎందుకంటే రికార్డ్స్ అన్నీ తిరగేగా మెంబర్షిప్ 5 సంవత్సరాల నుంచి ఎవరు కూడా పే చేయట్లేదు. దయచేసి ఆ మెంబర్షిప్ అవన్నీ కూడా రివైజింగ్ అన్నీ వస్తాయి. ఇప్పుడు బైలాస్లో మెంబర్షిప్ అంతా, లైఫ్ మెంబర్షిప్ అంతా అవన్నీ వస్తాయి. కాబట్టి అవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ తాలూకా మెంబర్షిప్ని దయచేసి ప్రతి నెల ఇస్తే కనుక మన కేంద్రం యొక్క మెయింటెనెన్స్ పెరిగింది. కాబట్టి దానికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. Avatar
मेरे बाबा की जय 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 अवतार 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 मेरे बाबा की जय 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 अवतार 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 मेरे बाबा की जय Harati Gona
की